ఏపీ శాసనమండలిలో పాదాలకు చెప్పులు ధరించి వెంకటేశ్వర స్వామి ఫోటోను పట్టుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఛాలెంజ్ చేశారని, వీడియోలలో స్పష్టంగా చెప్పులు ధరించడం నిరూపితమైందని, వెంటనే బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో నాగార్జునతో పాటు జనసేన జిల్లా అధ్యక్షులు లోకం మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేశ్వరమ్మ, ఎమ్మెల్సీ శ్రీమతి కావలి గ్రీష్మ తదితరులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిందుత్వం అన్నా, హిందువుల మనోభావాలన్నా ఏమాత్రం గౌరవం లేదు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అదేంటో తెలీదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా తిరుపతిని, వెంకన్న స్వామిని వాళ్ళు ఎప్పుడూ కూడా చిన్న చూపు చూస్తారన్న సంగతి మనందరికీ తెలుసు. అట్లాగే తిరుపతి వెళ్ళిన ఒక సగటు భక్తుడిని అడిగినా చెప్తారు, తిరుపతి లడ్డు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఎంత మంచి క్వాలిటీతో ఉంటుంది, అదే వైకాపా ఉన్నప్పుడు ఎలాగుంటుంది అని. నాకు కూడా తెలుసు. 2004 నుంచి 2014 సమయంలో విదేశాల్లో ఉంటూ ఎప్పుడైనా తిరుపతి దర్శనానికి వెళ్తే ఆ లడ్డూ తినాలి అనేది చిన్నప్పటి నుంచి ఎంతో ఒక కోరిక కదా. అలా విదేశాల్లోంచి వచ్చి ఒక్కసారి తిన్న వెంటనే ఏంటి దీని క్వాలిటీ పడిపోయింది అన్నట్టుగా అనిపించేది. అలాగే గత 5 సంవత్సరాలు మనం తీసుకున్నామంటే సుమారు 150 గుడుల మీద వైకాపా హయాంలో దాడి జరిగింది అనే సంగతి మనందరికీ తెలుసు. మన రామతీర్థం తీసుకున్నా అక్కడ కూడా రాముడి తల తీసేయడం అనేది జరిగింది. మరి ఆ సమయంలో వారు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో మనందరికీ తెలుసు. ఈరోజు కూడా మేము చెప్పేది ఏంటి అంటే, వీరు టీటీడీ చైర్మన్ల కింద ఎవరెవరినైతే పెట్టుకున్నారో హిస్టారికల్గా చూడండి, వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి మీద ఏదో ఒక తప్పుడు మాట మాట్లాడడం అనేది జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఈ రోజున కౌన్సిల్